అందరికీ వందనాలండి. మరి ఈరోజు వాక్య ధ్యానం 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చూసినట్లయితే, అయినను ఆ బలాత్కార్యము మా మూలమైనది కాక దేవుని యందుండినట్లు మట్టి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. ఇక్కడ 7వ వచనము 8వ వచనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చూసినట్లయితే గనక, ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, ఆ అపాయములోనున్నాము కేవలం ఉపాయం లేని వారము కాము. ఈరోజు ఈ వాక్యమునకు అనువదించి మన జీవితాన్ని పోల్చుకున్నట్లయితే గనక, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా విజయం పొందాలి అని ఆశ కలిగిన వారుగా ప్రతి ఒక్కరూ ఉంటాం. అవును కదా? ఏ పని చేసినానో అందులో విజయం చూడాలని ఆశ కలిగిన వారు ఉంటాం. మరి ప్రతి ఒక్క వ్యక్తి విక్టోరియస్ లైఫ్ని చూడాలని ఆశ కలిగి ఉన్నారు. మరి అటువంటి విక్టోరియస్ లైఫ్ మన జీవితంలో ఉండగలగాలి అంటే, జయించేవానిగా నువ్వు ఉండగలగాలి అంటే గనక, మొదట మన జీవితంలో కొన్ని వాటిని మనం జయించగలగాలి. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే గనక, కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మనం ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే కనుక, మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటాం. మనకంటే ముందు వెళ్తున్న వెహికల్స్ని మనం ఏం చేస్తున్నాం? ఓవర్టేక్ చేస్తూ ముందుకు వెళుతున్నాం. కానీ చాలామంది దీన్ని అనుకుంటారు, నేను వాళ్ళని ఓడించాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకంటే ముందుగా వెళితే వాళ్ళని ఓడించినట్టు కాదు, మనకి ఎదురొచ్చిన వాటిని జయించుకుంటూ ముందుకు వెళితే అప్పుడు మాత్రమే జయించిన వానిగా మనం ఉంటాం. కానీ మన ముందున్న వాళ్ళని మరి ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తే అంటే ఓవర్టేక్ చేయడమే అవుతుంది తప్ప, లేకపోతే అదే దారిలో ఫాలో చేస్తూ ముందుకు వెళుతున్నామే తప్ప, అంతేగాని మనకి ఎదురొచ్చిన వాటిని ఎదుర్కొనే వారిగా ఉండలేకపోతున్నాం. ఇది లోకంలో పోల్చుకున్నట్లయితే కనుక, లోకంలో మనం సంచరిస్తూ ఉంటాం. మరి రోడ్డు మీద ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తుంటే మనకంట ముందున్న వెహికల్స్ని దాటుకుని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. మరి అదే విషయంలో మన ఆత్మీయ జీవితానికి పోల్చుకుంటే కనుక, లోకంలో అనేకమైనవి మన మీదకి వస్తూ ఉన్నాయి. ఏంటి ఆ వచ్చేవి ఏంటి అంటే కనుక, ఈరోజు మన మీదకు వచ్చే వాటిని శోధనలు, అవునా అంటూ ఉంటాము. శోధనలు, ఆటంకాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఇలా అనేకమైనవి, వ్యాధులు, రుగ్మతలు, ఇలా అనేకమైనవి మన మీదకు వస్తూ ఉంటున్నాయి. ఇలాంటివి వస్తూ ఉన్నప్పుడు వాటితో కృంగిపోయేవారుగా కాక జయించగలిగిన వారిగా మనం ఉండగలగాలి. ఎప్పుడు జయించగలుగుతాము అంటే కనుక, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మాత్రమే వాటిని జయించగలుగుతాం. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే కనుక, ఎప్పుడు వాటిని జయించే శక్తిని మనం పొందుకోగలుగుతాము అంటే కనుక, ఇక్కడ ఇంకొక మాట ఉంది చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. అలాగే కింద కూడా ఇంకొక మాట, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇక్కడ మరొకసారి చదువుతాను. దేవుని మూలంగా పుట్టిన వారందరూ దేన్ని జయిస్తారంట? లోకమును జయించుదురు. అంటే దేవుని మూలంగా పుట్టడం ఏంటి అంటే గనక, నూతనంగా ఆయన ఆత్మ చేత మనం నింపబడిన వారుగా, అంటే ఆయన రక్తంలో కడగబడిన వారుగా ఉన్నప్పుడు మాత్రమే మనం దేన్ని జయించగలుగుతామంట? లోకాన్ని జయించేవారుగా మనం ఉండగలుగుతామంట. ఈరోజు వేటినైనా జయించగలుగుతున్నారు కానీ దేన్ని జయించలేకపోతున్నారు? లోకమును జయించలేకపోతున్నారు. లోకము అనేకమైన వాటితో నింపబడిందిగా ఉంది ఈరోజు లోకం, అవునా?
మరి అటువంటి లోకాన్ని నువ్వు జయించగలగాలి అంటే గనక నీలో ఆత్మ పని చేయగలగాలి. ఆత్మ పని చేయగలగాలి అంటే నువ్వు ఎవరి మూలంగా పుట్టగలగాలి? దేవుని మూలముగా, దేవుని చేత నాటబడిన దానిగా, దేవుని సన్నిధిలో నువ్వు నిలపబడిన దానివిగా ఉండగలగాలి. అప్పుడు మాత్రమే దేన్ని జయించే శక్తిని నువ్వు పొందగలుగుతావంట? లోకాన్ని జయించే శక్తిని పొందగలుగుతాం. దేవుని కృపచేత, దేవుని ఆత్మచేత నింపబడిన మాత్రమే లోకాన్ని జయించగలిగే శక్తి మనలో ఉంటుంది. అలాగే ఇంకొక మాట చూసినట్లయితే కనుక పేతురు రాసిన మొదటి పత్రికలో చూసినట్లయితే కనుక చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే 22వ వచనం దగ్గర నుంచి చూసుకున్నాం. మీరు షేబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారై ఉండి ఒకరికొకడు హృదయపూర్వకంగా మిక్కటముగాను ప్రేమించుడి. ఏ బీజము నుండి అంట మనం పుట్టాము? 22వ వచనంలో చూసినట్లు మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టబడిన వారు గనుక. ఏ బీజము నుండి అంట మనం? క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు వాక్యమును అక్షయ బీజమును ద్వారా మీరు పుట్టిన వారైతే దేన్ని జయించగలుగుతారంట? లోకమును జయించగలుగుతారు. లోకాన్ని జయించిన వారిను దేవుడు అంటే జయించిన వానిగా ఆయన నింపగలుగుతాడు. అంటే ఈరోజు క్షయబీజము అక్షయ బీజము అనగా ఏంటి అంటే కనుక ఈ లోక మాలిన్యం చేత నింపబడిన వారుగా ఉంటే కనుక మనం ఏ బీజంతో నింపబడినట్టు? క్షయబీజం నుండి పుట్టిన వారమే. కానీ దేవుడు నిన్ను క్షయబీజంగాను క్షయబీజం మూలముగాను పుట్టిన దానిగా చూడాలనుకోవట్లేదు. మరి నేను ఎలా చూడాలనుకుంటున్నాడు అంటే శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం చేత అక్షయ బీజము నుండి పుట్టబడిన దానుగా దేవుడు నేను చూడాలనుకుంటున్నాడు. అలా చూడగలగాలి అంటే, అలా ఉండగలగాలి అంటే మనలో 3 ఆత్మలు బహుబలంగా పనిచేయగలగాలి. ఏంటి ఆ 3 ఆత్మలు? అసలు ఆ 3 ఆత్మలు ఏంటి అంటే ఆ 3 ఆత్మలు దేవుడే మనలో పెట్టాడు. ఏంటి అంటే కనుక మొదటిది ఏంటంట, దేవుడు పిరికి గల ఆత్మను మనలో పెట్టలేదు. మొదటిది ఏంటంట, పిరికి గల ఆత్మను మనలో పెట్టలేదు. మరి రెండోది ఏంటి అంటే దేవుని శక్తి గల ఆత్మను మనలో పెట్టాడు. అలాగే మూడవది ఏంటి అంటే కనుక ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను కలిగిన వారిగా మనం ఉన్నాం. ఈ 3 ఆత్మలను ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనం ఏ బీజము నుండి పుట్టబడిన వారమంట? అక్షయ బీజము నుండి పుట్టబడిన వారు. మరి ఎంతమందిలో ఈ 3 ఆత్మలు పనిచేస్తున్నాయి? ఎంతమంది ఈ 3 ఆత్మలను కలిగిన వారుగా ఉన్నారు? మరి భయపడుతున్నారా మీరు? దేనికి భయపడాలి? దేవునికి మాత్రమే భయపడగలగాలి, అవునా? కానీ మనం ఎవరికి భయపడుతున్నాం? ఈ లోక అధికారులు సహితం అందరికీ లోబడతాం, కానీ ఎవరికి లోబడం? మనం దేవునికి లోబడం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీలో పిరికగల ఆత్మను నేను పెట్టలేదు. మీరు ధైర్యంగా లోకంలో సంచరించగలిగిన వారుగా ఉండగలగాలి. ఎప్పుడు ధైర్యంగా లోకంలో సంచరించగలుగుతాం అంటే నీలో ఏ లోపము ఏ తప్పు లేనప్పుడు మాత్రమే నువ్వు ధైర్యంగా నడవగలుగుతావు, అవునా? చూడండి, తప్పు చేసిన వారు ధైర్యంగా మాట్లాడగలుగుతారా? ఒకవేళ వేరొక విషయం గురించి పక్క వాళ్ళు మాట్లాడుకుంటున్నా సరే, నా గురించి ఏమన్నా తెలిసిపోయిందేమో, వీళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారేమో, అతని టాపిక్ కాకపోయినా సరే వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఎందుకని? వారు చేసిన తప్పును బట్టి ఎక్కడ బయటపడుతుందా అని భయపడుతూ ఉంటారు. మరి నువ్వు అలా భయపడుతున్నావు అంటే దేవునికి హేయకరమైన జీవితాన్ని ఇంకా నువ్వు కలిగి ఉన్నావేమో. దేవుడు నిన్ను అలా చూడాలనుకోవట్లేదు. ఈ క్షణం నుంచే నిన్ను నువ్వు వాక్యాన్ని బట్టి మార్చుకోవడానికి, వాక్యాన్ని బట్టి సరిదిద్దుకోవడానికి నిన్ను నువ్వు పురుగొల్పుకోగలగాలి. మొదటిది ఏంటంట, పిరికి గల ఆత్మను దేవుడు మనలో పెట్టలేదు. అలాగే రెండవది ఏంటంట, దేవుని శక్తి గల ఆత్మను మనలో పెట్టాడంట. మరి ఎంతమంది దేవుని శక్తిని చూడగలుగుతున్నారు? అవును, అంటే ఇక్కడ దేవుని శక్తి అనగానే అనేక విషయాలలో మనం దేవుని శక్తిని పొందుకున్న వారుగా మనం ఉండగలగాలి. వీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు మాత్రమే దేవుని శక్తి కలిగిన వారుగా ఉండగలుగుతారు. ఇంకొక విషయానికి వస్తే కనుక ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను మనం కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ అంటే ఇక్కడ అనేక ఇంద్రియాలు అంటే
కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు ఇవన్నీ ఇంద్రియంలోకి ఉంటాయి. వీటిలో ఏ నిగ్రహం కలిగిన ఆత్మను కలిగి ఉండాలంట. అంటే అదెందుకండి అంటే కనుక ఈరోజు ప్రతి ఒక్కరి దృష్టిలో వ్యభిచారం ఏమై ఉంది? పాపమైంది. ప్రతి ఒక్కరి దృష్టిలో కాదు, దేవుడు కూడా అదే చెప్పాడు అనమాట. అవునా? మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ అదే. అంటే వ్యభిచరించడం పాపంగా ఉంది. అవునా? అయితే ఈరోజు చాలామంది హృదయాల్లో, లేకపోతే అందరూ అలాగే ఉన్నారని చెప్పను, కానీ కొంతమంది ఆలోచించే విధానం ఈ విధంగానే ఉంటుంది. ఏ విధంగా ఆలోచిస్తారంటే శరీరంతో చేస్తేనే పాపం. అవునా? మరి శరీరం చేస్తేనే పాపం అవుతుంది, మరి నువ్వు కళ్ళతో చేస్తున్నది. కానీ పాత నిబంధన గ్రంథంలో నువ్వు వ్యభిచరిస్తే పాపం అన్నారు. మరి కొత్త నిబంధన గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి నిన్ను ఆయన రాజ్యమునకు చేరకుండా ఏ అవయము ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యంలో చేరడానికి నువ్వు సిద్ధపడు అని లేఖన భాగాల్లో మనకి సెలవిస్తూ ఉన్నాయి. అంటే ఆయనకి నిన్ను దూరం చేసే ఏ ఇబ్బందికరమైన అవయం అయినప్పటికీ కూడా దాన్ని విడిచిపెట్టి ఆయన రాజ్యంలో చేర్చబడేవారుగా మనం ఉండగలగాలి. అవునా? అయితే ఈరోజు చాలామంది ఒక ఆలోచన ఏ విధంగా ఉందంటే శరీరంతో చేస్తేనే వ్యభిచారము, లేకపోతే శరీరంతో చేస్తేనే పాపము అనుకుంటున్నారు. కానీ ఈరోజు శరీరంతో చాలామంది చేయట్లేదేమో కానీ కళ్ళతో మాత్రం అనేక మంది చేస్తూనే ఉన్నారు. అవునండి. ఈరోజు చూపుతో పాపం చేసేవారు అనేక మందిగా ఉన్నారు. చేతులతో పాపం చేసేవారు అనేక మంది ఉన్నారు. కాళ్ళతో పాపం చేసేవారు అనేక మంది ఉన్నారు. ఇక్కడ ఆ చూపుతో ఏంటండి అంటే కనుక ఇబ్బందికరమైన చూపులు ఈరోజు అనేక మంది చూపులు ఆ విధంగానే ఉన్నాయి. అంటే స్త్రీలని అందరూ ఒకే విధంగా చూస్తున్నారా అంటే వారి యొక్క చూపులు బట్టి స్త్రీలకు అనుకూల శక్తిని వారు కలిగి ఉన్నారు. అవునా? అవును. ఇబ్బందికరమైన చూపులను ఎదుర్కొంటూ ఈరోజు సమాజంలో ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరి అది పాపపు చూపు కాదా? అలాగే దేవుడు అంటున్నాడు, దుష్టుని యొక్క ఆధీనంలోకి కానీ లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీ చేతులు పెట్టి దుష్ట కార్యాలు చేసేవానిగా నువ్వు ఉండకు అంటున్నాను. కానీ ఈ కార్యాలు చేయడానికి మన చేతులు ఏం చేస్తున్నాయంట? తొందరపడుతూ ఉన్నాయంట, ఆతృత పడుతున్నాయంట. అలాగే వెళ్ళకూడని మార్గంలో నీ కాళ్ళు నడవడానికి ఏం చేస్తున్నాయంట? పరుగులు పెడుతూ ఉన్నాయంట. అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ మన జీవితంలో లేకపోతే వీటన్నీ కూడా మన ఆధీనంలో ఉన్నట్ట లేనట్ట? లేవు. వీటి ఇష్టానుసారంగా ఇవి పరుగులు పెడుతుంటే వీటి వెనకాల మన శరీరం కూడా పరుగులు పెడుతుంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను మనం కలిగి ఉన్నవారుగా ఉండగలగాలి. ఎప్పుడైతే మన జీవితంలో మన యొక్క శరీరంలో ఈ 3 కూడా పనిచేస్తూ ఉన్నాయి, ఈ 3 ఆత్మలు పనిచేస్తూ ఉంటాయో మనం ఏ బీజము నుండి పుట్టబడిన వారమంట? క్షయ బీజము నుండి పుట్టబడిన వారు కాదు. మీరు శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం అనే అక్షయ బీజము నుండి మీరు పుట్టబడిన వారు. నువ్వే బీజంగా ఉండాలనుకుంటున్నావు? ఈరోజు క్షయ బీజంగా ఉండాలనుకుంటే నీ వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఒకానొక సమయంలో దేవుడు దాన్ని పెరికివేస్తాడు. కానీ దేవుడు నిన్ను అక్షయ బీజంగా ఉండాలనుకుంటున్నాడు కాబట్టి, ఆయన చిత్త ప్రకారం నిన్ను నడిపించాలనుకుంటున్నాడు కాబట్టి, నిన్ను నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడంటే నీకు నాకు ఇంకా ఏముంది? అవకాశం ఉంది. కాబట్టి వాక్యాన్ని బట్టి సరిదిద్దుకున్న వారుగా మనం ఉండగలగాలి. ఈ 3 ఆత్మలు మన జీవితంలో ఎప్పుడైతే పనిచేస్తాయో ఈ లోకమును జయించే శక్తి కలిగిన వారుగా మనం ముందుకి అడుగులు వేస్తాం. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, లోకాన్ని జయించగల అసలు లోకంలో మనుషుల మీదకి ఏమొస్తున్నాయి అంటే కనుక శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ వస్తున్నాయి కదా. వీటిని బట్టి కృంగిపోయేవారుగా మనం జయించేవారుగా నిలబడగలగాలి అంటే ఈ 3 ఆత్మలు మనలో పనిచేసినప్పుడు మాత్రమే వాటిని ఏం చేస్తామంట? జయించగలిగిన వారుగా ఉంటామంట. నువ్వు లోకాన్ని జయించగలగాలి అంటే దేవుని శక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండగలగాలి. హల్లెలూయా. అలాగే ఇక్కడ వాక్యం గురించి మాట్లాడుకునేటప్పటికి ఇంకొక మాట ఏంటి అంటే కనుక 94వ సంకీర్తనలో 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి. 94వ సంకీర్తన
12వ వచనం చూసినట్లయితే, యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. నీ చూడండి, యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రమును బట్టి బోధించువారు ఏమై ఉన్నారంట? ధన్యులై ఉన్నారు. అలాగే దాన్ని వినువారు కూడా ధన్యులు ఉన్నారు. దాన్ని బట్టి వారి యొక్క నడతను మార్చుకున్న వారు కూడా ఏమై ఉన్నారు? ధన్యులై ఉన్నారు. ఈరోజు మన జీవితంలో వాక్యమునకు ప్రాధాన్యత ఇచ్చేవారుగా మనం ఉండగలగాలి. చాలామంది జీవితంలో వాక్యమునకు ప్రాధాన్యత అనగానే ఎప్పుడూ చెప్పేదే కదండి, ప్రతి వారం చెప్పేదే కదండి, ఈ రకమైన ఆలోచనలతో ఉంటున్నవారు ఉన్నారు. కానీ వాక్యము చేత దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వేలో ఏ ఆలోచన కలిగి ఉన్నా, లేకపోతే ఏ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నా ఆయన నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోకాసు వార్త 8వ అధ్యాయంలో ఒక ఉపమానం దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. ఏంటి ఆ ఉపమానం అంటే కనుక, ఇక్కడ ఒక వ్యవసాయకుడు విత్తనాలను విత్తుతూ ఉన్నాడు. అయితే ఆ విత్తనాలు విత్తుతున్నప్పుడు అవి 3 ప్లేస్లో పడినాయి. ఏంటి ఆ 3 ప్లేస్లు? ఒకటి మంచి నేలను పడినాయి, ఒకటి రాతి నేలను పడినాయి, ఒకటేమో గచ్చ పొదల్లో ముళ్ళ పొదల్లో పడినాయి. అయితే మంచి నేలలో పడిన విత్తనాలు మొలకెత్తినాయి, రాతి నేలలో పడిన విత్తనాలు మొలకెత్తినాయి, ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు కూడా మొలకెత్తినాయి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. విత్తనాలు 3 రకాల, ఒకే విత్తనం. విత్తన వ్యక్తులు 3 ఒకరే. కానీ ఆ విత్తనం పడిన ప్లేస్లు 3 రకాలు. అవునా? అంటే ఈరోజు వాక్యము అందరితోనూ ఒకే రీతిగా మాట్లాడుతున్నారు, కానీ వారి హృదయాలలోకి చొచ్చుకుపోయే విధానం అనేక విధాలుగా ఉంది. కానీ నేను వాక్యాన్ని బట్టి సరిదిద్దుకున్న వారిగా మనం ఉండగలగాలి. అవును, మన జీవితంలో వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి మనలో ఉన్న హేయకరమైన వాటిని విడిచిపెట్టి దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించేవారుగా మనం ఉండగలగాలి. అప్పుడు మాత్రమే వాక్యాన్ని బట్టి నువ్వు బలపరచబడిన వ్యక్తిగా ఉంటావు, వాక్యాన్ని బట్టి నువ్వు సరిదిద్దుకున్న వ్యక్తిగా ఉంటావు. అప్పుడు మాత్రమే లోకాన్ని జయించే శక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు నిలవపడతావు. అలాగే ఇంకో మాటను చూసినట్లయితే గనక చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, శోధన సహించు వారు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఇక్కడ మొదటిది వాక్యము చేత నువ్వు నింపబడాలి. అనుదినము వాక్య జ్ఞానం చేస్తూ వాక్యాన్ని బట్టి తన తప్పును సరిదిద్దుకున్నవానుగా మనం ఉండగలగాలి. ఎప్పుడు లోకాన్ని జయించగలగాలి అంటే గనక నీలో ఉండవలసిన లక్షణాలు. మొదటి లక్షణం ఏంటి? అనుదినము వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని బట్టి మన తప్పును సరిదిద్దుకున్న వారిగా మనం ఉండగలగాలి. అలాగే ఇప్పుడు రెండవదిగా ఏంటి అంటే గనక చూడండి, శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనను జయించిన వాడై ప్రభువు తాను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. అంటే రెండోదిగా నువ్వు జయించేవానిగా ఉండాలి అనుకుంటున్నావంటే మొదట సహించేవానిగా నువ్వు ఉండగలగాలి. రెండవది ఏంటంట, జయించేవానిగా ఉండాలంటే ఏం చేయాలి? సహించేవానిగా మనం ఉండగలగాలి. సహించిన వారు మాత్రమే జయించగలుగుతారు. అదే మాట ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో క్లియర్గా చెప్పండి. శోధన సహించిన వారు ఏమై ఉన్నారంట? ధన్యులై ఉన్నారు. వారు మాత్రమే జీవ కిరీటానికి ఏమై ఉన్నారు? అర్హులై ఉన్నారు. ఈరోజు మన జీవితంలో శోధన వస్తుంది అంటే గనక దాన్ని ఏం చేయాలి? మనం సహించేవారిగా ఉండగలగాలి. అలాగే ఈ శోధన సహించిన వారు మాత్రం ఏమో చేస్తున్నారంట? జయించగలరు. కానీ ఈరోజు శోధన వస్తుంటే ఏం చేస్తున్నాం మనం? కొంతమంది పారిపోతున్న వారుగా ఉన్నారు, మరి కొంతమంది ప్రభువా నేను నశించిపోతున్నాను, నా మీదకి ఇటువంటి శ్రమను తెచ్చో, నన్ను మర్చిపోయేవా తండ్రి, నా ప్రార్థన ఆలకించట్లేదా ప్రభువా, ఇలాంటి ప్రార్థన చేస్తూ ఉంటావు. అవునా?
కానీ నిన్ను పరీక్షించి నిమిత్తం వచ్చిన శ్రమను బట్టి నువ్వేం చేయాలంట? సహించే గుణాన్ని నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వేం చేస్తావు? లోకాన్ని జయించే శక్తి కలిగిన వానిగా నువ్వు నిలబడగలగాలి అంటే ఆ శోధనని సహించేవానిగా ఉండాలి. శోధన నుంచి పారిపోయేవారుగా కాదు, దాన్ని జయించగలిగిన శక్తి కలిగిన వారుగా మనం ఉండగలగాలంటే మొదట దాన్ని ఏం చేయాలి? సహించేవారుగా మనం ఉండగలగాలి. అలాగే ఇంకొక మాట చూసుకున్నట్లయితే చూడండి, ఇదే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఇక్కడ ఒక వ్యవసాయకుడు గురించి తెలియజేస్తున్నారు. ఈయన తొలకరి వర్షము కడరు వర్షము కొరకు ఏం చేస్తున్నాడంట? రెండూ కలిసినప్పుడు మాత్రమే ఆ పంట తన ఫలం ఇవ్వడానికి సిద్ధపడుతుందంట. అవునా? ఆ రెండింటి కోసం ఆ వ్యవసాయకుడు ఏం చేస్తున్నాడంట? ఓపికతో ఎదురు చూస్తున్నాడంట. అదే మాట ఈరోజు మనకు కూడా తెలియజేస్తున్నాడు దేవుడు. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి, చూడుడి అంటే ప్రభు రాకడ వరకు అంటే చివరి వరకు మనం ఏం చేయాలంట? ఓర్పు కలిగిన వారిగా, సహించగలిగిన వారిగా మనం ఉండగలగాలి. ఇక్కడ ఓర్పు అనగానే మనకు ఎవరు గుర్తొస్తారండి? మీ హృదయంలో మీకు ఎవరు గుర్తొచ్చారు ఓర్పు అనగానే? నాకైతే యోసేపు గుర్తొచ్చాడు. అవునా? యోసేపు జీవితాన్ని చూసుకున్నట్లయితే చిన్ననాటి నుండి కూడా అనేక శ్రమలతో నింపబడ్డాడు. అవునా? పుట్టిన ఆ చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. తమ్ముడు బెన్యామీను పుట్టగానే తల్లి చనిపోతుంది. సో చిన్నతనాల్లోనే తల్లి ప్రేమను కోల్పోయాడు. తండ్రి ప్రేమ ఒకటే దక్కింది. తండ్రి ప్రేమ ఒకటే దక్కిందని మీరు ఎలా చెప్తారు అంటే, అన్నదమ్ములు అందరూ ఏం చేశాడు? యోసేపు మీద కక్ష కట్టారు కాబట్టి తండ్రి ప్రేమ ఒకటే దక్కింది. అయితే దక్కిన తర్వాత ఒకానొక సమయంలో ఆ తండ్రి ప్రేమను కూడా చూసి సహించలేక అసూయపడి అన్నలు ఆ ప్రేమను కూడా దూరం చేయాలి అనుకున్నారు. ఒకానొక సమయంలో చంపేద్దాం అనుకున్నారు, కానీ రూబేను ఆపుతాడు. అయితే ఒక గొంట్లో పడేసినప్పుడు ఆ గోతులోంచి మళ్ళా తీసి వర్తకులకు అమ్మేసినప్పుడు అక్కడి నుంచి బానిసత్వ జీవితంలోకి వెళ్ళి ఐగుప్తు దేశంలో బానిసగా ఉండి అక్కడ కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా తను ఏ స్థితిలో నిలబడితే ఆ స్థితిలో దేవుణ్ణి తో ముందుకు వెళ్ళిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎటు చూసిన శ్రమే తప్ప ఆశీర్వాదం, సంతోషం అతని జీవితంలో ఉందా? కానీ ఆశీర్వాదం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఒకానొక సమయంలో ఆశీర్వాదంతో అతను నింపబడ్డాడు. అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. చెరసాల్లోకి వెళ్ళవలసి వచ్చింది. కానీ చెరసాల్లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఖైదీగా రాలేదు. ఆ దేశ ప్రధానిగా ఆయన బయట అడుగుపెట్టాడు. కానీ ఈ ప్రాసెస్లో గనక యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే అతని ఆశీర్వాదం రావడానికి, అతని శ్రమ జీవితంలోంచి ఆశీర్వాదం రావడానికి మధ్యలో చాలా సమయం పట్టింది. అవునా? కానీ వచ్చిన ఆశీర్వాదం ఏమై ఉంది? ఈ శ్రమలన్నిటినీ మరిచిపోయేంత ఆశీర్వాదంతో ఆయన నింపబడ్డాడు. అవును, ఈరోజు మన జీవితంలో కూడా అనేకమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు బట్టి, వ్యాధి బాధలను బట్టి కృంగిపోతూ నశించిపోతున్న వారుగా ఉండి, లేకపోతే సూటిపోటి మాటలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఈరోజు నీ జీవితంలో ఉన్నాయేమో. కానీ నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకో. అవును, యోసేపు తన ఏ గడ్డు పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని వెంబడించిన వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఆయన అలాగే యోసేపును వదిలిపెట్టేశాడా? లేదు. ఒకానొక సమయంలో ఆ దేశ ప్రధానిగా అతన్ని బయటకు తీసుకొచ్చాడు. రెట్టింపు ఆశీర్వాదంతో, రెట్టింపు ఘనతతో అతన్ని ఆయన బయటకు తీసుకొచ్చాడు. ఈరోజు మరి ఆయన్ని చేత పట్టుకున్న దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టేస్తాడా? విడిచిపెట్టడు. కానీ నువ్వు కూడా ఏం కలిగి ఉండాలి? కడ వరకు, అంటే మన యాత్ర ముగించే వరకు, మన తుది వరకు కూడా ఓపికతో, ఆయన యందు ఓపికతో నిరీక్షించే వారిగా మనం ఉండగలగాలి. అదే మాట చెప్తున్నా చూడండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి.
వ్యవసాయకుడు తన భూఫలం నిమిత్తం ఎంత ఓపికతో తన పంట కోసం ఎదురు చూస్తాడో, ఈరోజు నా పంట నీ పంట ఏంటి అంటే గనక ఈ లోకయాత్ర ముగించిన వెంటనే మనం ఆయన మహిమలో ప్రజెంట్ అవ్వాలి, ఆయన సముఖంలో నిలబడిన వారిగా ఉండాలి. మరి అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఈరోజు మనం కూడా ఏం కలిగి ఉండాలి? ఓర్పును కలిగిన వారిగా ఉండాలి. అలాగే సహించగలిగిన వారిగా, జయించేవానిగా ఉండాలంటే సహించేవానిగా మనం ఉండగలగాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం జయించేవానిగా ఉంటాం. దేన్ని జయించేవారుగా? లోకాన్ని జయించేవానిగా నిన్ను నన్ను దేవుడు చూడాలనుకుంటున్నాడు. అట్టి స్థితిలో నిన్ను నన్ను నిలబెట్టాలనుకున్నాను. కానీ లోకములో లోకస్తుల యొక్క మాటల వైపు మనం ఆకర్షితులమయ్యి దేవుని ఒక ఆశీర్వాదాన్ని కోల్పోయేవారుగా మనం ఉండకూడదు. ఇక్కడ ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక చూడండి, నేను ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. అంటే జయించేవానిగా నువ్వు ఉండగలగాలి. దేన్ని జయించేదానిగా? లోకమును జయించేవారుగా మనం ఉండగలగాలి. లోకాన్ని జయించేవారుగా మనం ఉండగలగాలి అంటే దేవుడు ఇచ్చిన 3 ఆత్మలు మనలో పని చేయగలగాలి. ఏంటి అంట? మొదటిది, దేవుడు మనలో ఏ ఆత్మను పెట్టలేదంట? పిరికిగల ఆత్మను పెట్టలేదు. అలాగే రెండవదిగా దేవుని శక్తి చేత మనల్ని నింపాడు. మూడోది, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను దేవుడు మనలో పెట్టాడు. ఒకవేళ ఈ 3 నీ యొక్క జీవితంలో కానీ నీలో కానీ పని చేయలేకపోతే గనక నువ్వు లోకంలో లోకంతో ఒకలుగానే ముందుకు వెళ్ళిపోతున్న దానివిగా ఉంటావు. కానీ దేవుడు నన్ను అలా విడిచిపెట్టాలని ఆయన యొక్క చిత్తం కాదు. కాబట్టి నిన్ను జయించేవానిగా చూడాలనుకుంటున్నాడు. మరి నువ్వు జయించడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు జయించగలగాలి అంటే గనక నీలో కొన్ని లక్షణాలు ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు జయించగలుగుతావు. ఏంటి ఆ లక్షణాలు అంటే గనక ఈ 3 ఆత్మలు కలిగి ఉన్నవారు మాత్రమే లోకాన్ని జయించగలే శక్తిని కలిగి ఉంటారు. ఏంటి ఆ లక్షణాలు అంటే వాక్యాన్ని మనం అనుదినము ధ్యానించేవారుగా ఉండాలి. వాక్యాన్ని బట్టి మనం మనల్ని సరిదిద్దుకునేవారుగా మనం ఉండగలగాలి. అలాగే రెండవదిగా ఏంటి అంట? జయించేవానిగా ఉండాలంటే మొదట దాన్ని సహించేవానిగా మనం ఉండగలగాలి. అలాగే మూడవదిగా ఓర్పు కలిగిన వారిగా మనం ఉండగలగాలి. ఈ 3 లక్షణాలను మనం కలిగి ఉన్నప్పుడు మనం లోకాన్ని జయించేవారిగా మనం ఉంటాం. ఏ బీజము నుండి మనం రాలేదంట? క్షయ బీజము నుండి రాలేదు. దేవుడు శాశ్వతమగు దేవుని వాక్యము నుండి, అక్షయమైన బీజము నుండి నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. అక్షయ బీజంగానే నిన్ను నన్ను ఆయన చూడాలనుకుంటున్నాడు. అట్టి ఆశీర్వాదం మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, మహిమ కలిగిన దేవా, మహిమోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా యేసయ్య, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. ప్రభువా యేసయ్య, మేము జయించేవానిగా ఉండగలగాలి అంటే తండ్రి ప్రభువా, మాలో ఏ ఆత్మను మేము కలిగి ఉండాలో, ఆ ఆత్మ ఏ విధంగా పనిచేస్తే ఏ లక్షణాలను మేము కలిగి ఉంటామో ఆ లక్షణాలను బట్టి లోకాన్ని జయించే శక్తివంతులుగా మేము ఉంటాము అని చెప్పి అనేక విషయాల ద్వారా నువ్వు మాతో మాట్లాడావు తండ్రి. ప్రభువా యేసయ్య, వాక్యం వినిచున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభువా, ఏ ఇరుకును బట్టి, ఇబ్బందిని బట్టి, వ్యాధిని బట్టి, శోధను బట్టి తండ్రి ప్రభువా యేసయ్య లోకంలో పడిపోతున్న వారుగా ఉన్నారో, లోకానికి భయపడుతున్న వారుగా ఉన్నారో తండ్రి ప్రభువా యేసయ్య, నువ్వు మాట్లాడావని మేము నమ్ముచున్నాము తండ్రి ప్రభువా యేసయ్య. అవును తండ్రి ప్రభువా, పిరికిగల ఆత్మను నీలో పెట్టలేదు అంటున్నావు కదా ప్రభువా యేసయ్య. అవును తండ్రి ప్రభువా, నిన్ను బట్టి ధైర్యం కలిగి తండ్రి లోకాన్ని జయించే శక్తిని కలిగిన వారుగా మేము ఉండడానికి నీ కృపను చూపమని అడుగుచున్నాము తండ్రి ప్రభువా. నువ్వు జయించేవానిగా ఉండాలంటే సహించేవానిగా ఉండాలంటున్నావు కదా ప్రభువా. అవును తండ్రి, సహించే గుణాన్ని మాలో పెట్టండి తండ్రి ప్రభువా యేసయ్య. అలాగే ఓర్పు కలిగి మేము జీవించే అట్టి కృపను మాకు దయచేయండి తండ్రి ప్రభువా. వాక్యాన్ని విడిచిపెట్టేసేవారుగా కాక తండ్రి, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి తండ్రి ప్రభువా, వింటున్న బిడ్డల హృదయాల్లో నీ కార్యాన్ని, నీ ఆశీర్వాదంతో నింపమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.